విక్రమార్క కథలు. పట్టు వదలని విక్రమార్కుడు మరల మోదుగ చెట్టునెక్కి బేతాళుణ్ణి భుజాన వేసుకొని మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవంలో నుంచి బేతాళుడు, విక్రమార్క మహారాజా, నీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెబుతాను విను అంటూ ఇలా ప్రారంభించాడు. సర్వసిద్ధి గ్రామంలో శారదా శిరోమణి అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వారికి లేక కలిగిన పుత్రుడికి సకల విద్యలు నేర్పించారు. యవ్వనం రాగానే పెళ్లి ప్రయత్నాలు చేస్తుంటే ఏదో రోగం వచ్చి అతను చనిపోయాడు. అతని మరణానికి తల్లిదండ్రులేగాక అగ్రహారంలోని వారందరూ కూడా దుఃఖించారు. శవాన్ని బంధువులు చితి మీద పెట్టడానికి ప్రయత్నిస్తుంటే పరకాయ ప్రవేశ విద్య తెలిసిన సన్యాసి ఒకడు అటు పోతూ విషయం తెలుసుకొని తన శరీరాన్ని ఒక పొదలో వదిలి విప్రకుమారుడి కళేబరంలో ప్రవేశించాడు. తక్షణమే శవం లేచి కూర్చుంది. ఆ వింత చూసి అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు. చచ్చి బతికిన బ్రాహ్మణ కుమారుడు వాళ్ళని చూసి మొదట ఏడ్చి తర్వాత నవ్వాడు. బంధువులకు అతని అభిప్రాయం తెలియక ఏమీ పట్టించుకోక అతన్ని ఇంటికి తీసుకుపోయారు. రాజా, అతని ఏడుపుకి నవ్వుకి కారణం ఏమిటో చెప్పగలవా అడిగాడు బేతాళుడు. తల్లి గర్భంలో జన్మించింది మొదలు ఎన్నో కష్టాలు అనుభవించిన శరీరాన్ని విడిచాను కదా అని దుఃఖము, మళ్ళీ వయసువాడి శరీరం లభించింది కదా అన్న ఆనందము, ఈ రెండు సన్యాసి ఆత్మకి కలగడం వల్లనే ఆ ఏడుపు నవ్వు బ్రాహ్మణ కుమారుడికి వచ్చాయి అని చెప్పాడు విక్రమార్కుడు. విక్రమార్కుడికి ఈ విధంగా మౌనభంగం కాగానే బేతాళుడు కట్లు విడిపించుకొని రివ్వుని ఎగిరిపోయి మోదుగ చెట్టు కొమ్మకి తలక్రిందులుగా వేలాడసాగాడు. విక్రమార్కుడు మళ్ళీ అతని కోసం బయలుదేరాడు. ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.